ధనస్సు రాశి వారికి కుటుంబపరమైనటువంటి బరువు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. సహోదర సహోదరి వర్గంతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు అవసరం. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలలో కావచ్చు, లేదా మీరు ఇచ్చినటువంటి సలహాలలో కావచ్చు, తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలు తరచూ చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మంచి ఫలితాలను కూడా మీరు అందుకోగలుగుతారు. భూ సంబంధమైనటువంటి విషయ వ్యవహారాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సాధించగలుగుతారు. చర్చలు, ఎప్పటికప్పుడు మాట్లాడటం, రకరకాలుగా మాట్లాడినప్పటికీ కూడా ప్రయోజనాలు అంతంత మాత్రంగానే ఉండే విధంగా పరిస్థితులు ఉంటాయి. నరదిష్టి అధికంగా తగిలే అవకాశం ఉంటుందండి. చతుర్థ స్థానంలో శని రాహుల కలయిక. మనం అంటే పడనటువంటి వాళ్ళు మన కుటుంబంలోనే ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళతో మాత్రం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టం వాటిల్లే విధంగా ఉంటుంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ఇంట్లో వాళ్ళు కదండి, మరి ఎలా జాగ్రత్త తీసుకోవాలి అన్న ఆలోచన, సందేహం వస్తుంది. ప్రతి శనివారం శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూర్తో అర్చన జరిపించి ఆ బొట్టుని ధరించండి. మంగళవారము, గురువారము, ఆదివారము క్రమం తప్పకుండా త్రిశూల్ పౌడర్తో ధూపం వేయండి. ఈ విధంగా మీరు చేసుకోగలిగితే పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. వాళ్ళ ఏడుపులు మీకు తగలకుండా ఉంటాయి. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. అన్నీ ఓకే అనుకున్న తర్వాత ఒక చోట కాకుండా మరొక చోటకి, లేదా ఒక డిజిగ్నేషన్ బదులు ఇంకొక డిజిగ్నేషను, ఈ రకమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. గత్యంతరం లేక, వదులుకోలేక మీరన్నిటికీ సిద్ధపడి దాన్ని చేపట్టే విధంగా ఉంటుంది. ఉత్తరుత్తర మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలు కలిసొస్తాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షితులవుతారు. వాతావరణంలో వచ్చే మార్పుల వలన తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు అవసరం. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చదవండి. నవగ్రహ శాంతి ప్రీత్యర్థం సర్వరక్ష చూర్ణంతో ప్రతిరోజు స్నానం ఆచరించండి.